ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన లిక్కర్ కేసులో ఉచ్చు బిగుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగిందన్న ఆరోపణలపై ఐటీ శాఖ ఫోకస్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఈ కేసులో ఈడీ ముమ్మర దర్యాప్తు జరపగా ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ కూడా ఎంటర్ అవ్వడం చర్చనీయాంశమైంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. లిక్కర్ స్కామ్ ద్వారా సుమారు 2,000 కోట్ల రూపాయల అక్రమ సంపాదనపై ఐటీ ఫోకస్ పెట్టింది. ఆ 2,000 కోట్లకు సంబంధించిన ట్యాక్స్ వివరాలను ఐటీ సేకరించే పనిలో పడింది. అక్రమంగా సంపాదించిన డబ్బును ఒక చోట నుంచి మరో చోటకి తరలించడానికి హవాలా మార్గాన్ని కూడా ఎంచుకున్నట్టుగా ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. డబ్బు తరలింపు విధానంపై ఐటీ బృందం ప్రత్యేక దృష్టి సారించింది. హవాలా ద్వారా నిధులను దుబాయ్కు తరలించినట్టుగా ఐటీ గుర్తించింది. నెలకు 70 నుంచి 80 కోట్ల రూపాయల అక్రమ నగదును జనరేట్ చేసినట్టుగా తెలుస్తోంది. డిజిటల్ రీల్ నుంచి వెండర్లకు 5 రెట్ల ఎక్కువ చెల్లింపులు చేసినట్టుగా గుర్తించింది. ఇలాంటి మెటీరియల్ సరఫరా చేయకుండానే 2 డిజిటల్ రీలు ఫేక్ ఇన్వాయిస్లు సృష్టించి 76 కోట్ల రూపాయలకు పైగా తరలించినట్టు ఐటీ భావిస్తోంది. క్యాష్ మూవ్మెంట్ ను గుర్తించకుండా ఉండేందుకు నిందితులు అత్యాధునిక సాంకేతిక పద్ధతులను ఉపయోగించినట్టుగా ఐటీ శాఖ భావిస్తోంది. VPNలు, అంతర్జాతీయ నెంబర్లు, వాట్సాప్ వంటి ఎన్క్రిప్టెడ్ యాప్స్ ద్వారా కమ్యూనికేషన్ జరిపి డిజిటల్ ట్రైల్ ను పూర్తిగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక నగదు తరలింపు కూడా గుట్టుచప్పుడు కాకుండా నడిచినట్టుగా ఐటీ శాఖ అనుమానిస్తోంది. హైదరాబాద్ లోని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, నానక్రామ్గూడ ప్రాంతాల్లో ఆఫీసులు ఏర్పాటు చేసుకుని డబ్బులు తరలించినట్టు భావిస్తోంది. అంతేకాదు కొరియర్ నెట్వర్క్, మధ్యవర్తుల ద్వారా కూడా నగదు తరలింపులు జరిగాయని అధికారులు చెబుతున్నారు. పలువురు అధికారుల నుంచి ఆఫీస్ సిబ్బంది వరకు ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్టు భావిస్తున్నారు. లిక్కర్ స్కామ్ వ్యవహారంలో డబ్బు ప్రవాహం, అక్రమ సంపాదన మార్గాలు, నిధుల తరలింపు విధానాలపై ఐటీ అధికారులు లోతుగా పరిశీలిస్తున్నారు. అనుమానితులకు త్వరలోనే నోటీసులు జారీ చేసే అవకాశం కూడా ఉంది. దీంతో రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన విషయాలు బయటపడే ఛాన్స్ కనిపిస్తోంది.